ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వ్యాసప్రోక్తమైనటువంటి శ్రీ మహాభారతంలో మనం ఆది పర్వంలో మనం రెండవదైనటువంటి దివ్యమైన పౌలోమ పర్వంలోకి వచ్చాం. ఈ పౌలోమ పర్వంలో మనం ముందుగా ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అంటే చ్యవనుడు ఎలా జన్మించారు, ఆ జన్మకి కారణమైనటువంటి పరిస్థితులను కూడా తెలుసుకున్నాం. అగ్నిహోత్ర వాళ్ళు భృగు మహర్షి యొక్క శాపానికి కూడా గురయ్యారు అని తెలుసుకున్నాం. ఇంకా ఆ తర్వాత ఆమె చ్యవనుడిని ప్రసవించారని, అలాగా వారిద్దరికీ కూడా పులోమ భృగుల యొక్క సంతానమైనటువంటి చ్యవనుల వారు పెరుగుతున్నారు అని మనకి తెలియచేశారు సూతుల వారు శౌనకాది మహామునులు అడిగినప్పుడు. ఇంకా ఇవాల్టి కథ ప్రారంభించుకునే ముందు ఒక్కసారి ఆ శ్రీయపతిని గురు పరంపరలని కూడా మనం శ్రద్ధగా నమస్కారాలు చేసుకుని మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాల లోచనశంభు భగవాన్ బాదరాయణః. 4 చేతులు లేకపోవచ్చు. అలాగే విష్ణుమూర్తి 2 చేతులే ఉండవచ్చు. 4 ముఖాలు లేకపోవచ్చు, కానీ ఆయన బ్రహ్మదేవుడితో సమానం. 3వ నేత్రం లేకపోవచ్చు, కానీ రుద్రుడితో సమానం. అలాంటి మహానుభావుడైనటువంటి బాదరాయణుల వారికి నమస్కారం. బాదరాయణ అన్న మాటకు అర్థం వ్యాసుల వారు. ఇలా వారికి నమస్కారం చేసుకుంటూ గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తర్వాత సూతుల వారు శౌనకాది మహామునులతో ఈ రకంగా మళ్ళా చెప్తున్నారు. ఓ మహానుభావ శౌనక, భృగుపుత్రుడైనటువంటి చ్యవనుడు సుకన్య వలన తేజస్సుతో దీపించేటువంటి మహాత్ముడైనటువంటి ప్రమతి అనేటువంటి కొడుకును కన్నాడు. ఇక్కడ సుకన్య వృత్తాంతం ముందు ముందు మనకు వస్తుంది. ఎవరు ఆ అమ్మాయి, ఈయనకి భార్య ఎలా అయింది అని. ఆ ప్రమతికి ఘృతాచి అనేటువంటి అప్సరస వల్ల రురువు అనేటువంటి కొడుకు కలిగాడు. ఆ రురువుకి ప్రమద్వర అనేటువంటి ఆమెయందు శునకుడు అనేటువంటి కొడుకు కలిగాడు. ఓ మహానుభావ, ఓ శౌనక, నీవు ఆ శునకుడు అయినటువంటి ఆ పేరుగల ఆ మహానుభావునికి నీవు కొడుకువు కాబట్టి నీకు శౌనకుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆ శునకుడు మహాసత్వుడై బ్రహ్మజ్ఞాని అయి అమోఘ తపస్సంపన్నుడై తీవ్రమైన తపస్సు చేసి స్థిరమైనటువంటి కీర్తిని సంపాదించారయ్యా. అలాంటి ఆ రురువు యొక్క కథని ఇప్పుడు నేను చెప్పడం ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. దానిని పూర్తిగా వినండి అని అక్కడ ఉన్నటువంటి అందరు ఋషుల్ని కూడా ఉద్దేశించి ఈ సూతుల వారు చెప్తున్నారు. పూర్వకాలంలో తపస్సు, విద్య సమస్త ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగినటువంటి స్థూలకేశుడు అనేటువంటి గొప్ప ఋషి ఉండేవాడు. సామాన్యంగా మనకి విద్య ఉంటుంది, అలాగే ధనం ఉండొచ్చు కొంతమందికి,
కొంతమందికి భూతదయ ఉండొచ్చు. కానీ మనం కావలసింది, పరమాత్మని అడగవలసింది ఏమిటి అన్న మాటకు వస్తే, కృష్ణ పరమాత్మ మధురా నగరానికి వస్తారు అన్నగారితో పాటుగా. వాళ్ళ మేనమామైన కంసుడు వాళ్ళని ధనుర్యాగం చూడడం కోసం పిలిపిస్తారు. ధనుర్యాగము అంటే రామచంద్రమూర్తి ఏ వింటినైతే పణంగా ఎక్కుపెట్టాడో అలాగే కొన్ని టన్నుల బరువు కలిగినటువంటి ఒక ఇనపధనస్సు కంసుడి దగ్గర కూడా ఉంది. దాన్ని ఎవడైతే ఎక్కువ పెడతాడో వాడు గొప్పవాడు అని ఆయన చాటింపు వేయించాడు. అలాంటి ఆ ధనుర్యాగం చూడడం కోసం రమ్మనమని చెప్పి వాళ్ళని పిలిపిస్తాడు. ఈ అన్నదమ్ములిద్దరూ కూడా తమ యొక్క తోటి వయస్సులతోటి మిగతా అందరితోనూ వస్తారు. అలా వచ్చినప్పుడు ఆయన మధురానగరంలో తిరుగుతూ ఉంటే ఆ మేడల మీద మిద్దెల మీద ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇంకో ఆతడే కృష్ణుడు, ఆతడే బలరాముడు అని వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక పూలదండలు కట్టి అమ్మేటువంటి ఒక వ్యక్తి దుకాణం కనబడుతుంది. అతని దగ్గరికి వెళ్తారు. అతని పేరు సుధాముడు. అతను వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆహ్వానించి ఆ ఇద్దరికీ కూడా తులసిమాలలు సమర్పిస్తాడు. పళ్ళెంలో వాళ్ళ కాళ్ళు పెట్టమంటాడు. భార్య పోస్తూ ఉంటే కాళ్ళు కడుగుతాడు. నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు. అదేమిటి, అతనికి ఎలా తెలిసింది అని ఆ నోట ఈ నోట కూడా బృందావనంలో ఆ మహానుభావుడు చేసేటువంటి చేష్టలన్నీ విని ఉన్నాడు. కొంతమందికి మన పక్కనే ఉన్న అతనిలో భగవతత్వం ఉంది అన్న సంగతి మనం ఒప్పుకోం. అంటే మన ఉద్దేశం ఏంటంటే వీడికి ఉన్నపడంగా వీడికి 4 చేతులు 4 కాళ్ళు వచ్చేయాలి, మనలాగే ఉన్నవాడిని గొప్పవాడని చస్తే ఒప్పుకోం మనం. అలాంటి వాళ్ళు ఆ కాలంలోనూ ఉన్నారు. కానీ ఆయన యందు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అలా వచ్చారన్న సంగతి తెలిసినటువంటి కొద్దిమందిలో ఆ సుధాముడు ఒకడు. అప్పుడు ఆ సుధాముడికి ఆనందపరవశుడైపోయారు ఆయన సేవలకి స్వామి. ఓ సుధామ, నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ఆయన. అప్పుడు అతడు చెప్పినటువంటి మాట పోతనామాచ్యుల వారు పద్య రూపంలో చెప్తారు. ఏం కోరుకోవాలి? ఒకవేళ భగవతత్వం ప్రత్యక్షమైతే నాలాంటి వాడు ఏం చేస్తాడంటే, మీరు ఎంతసేపు ఉంటారండి ఇక్కడ అని అడిగి, నేను ఒక్కసారి మా ఆవిడని కలిసి వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి దాన్ని అడిగి, ఏమేం కావాలో చెప్పవే అని చెప్పి కాగితం మీద రాసుకుని ఇక్కడికి వచ్చి, స్వామి ఇంకో ఇవన్నీ కావాలి అంటాం. కానీ పరమాత్మతత్వం మనకు కనబడిన తర్వాత ఇంకా ఏం కోరుకోవడానికి ఉంటుంది అక్కడ? కోరుకోవాల్సినటువంటి వాటన్నింటిలోనూ అత్యంత గొప్పది ఆయన సాక్షాత్కారం. ఇంకా ఆ తర్వాత కూడా నువ్వు ఇంకా కోరుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా పూర్తిగా పరిపక్వ స్థితికి రాలేదని. అప్పుడు ఆ సుధాముడు ఏం కోరుకున్నాడంటే, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడినయ్యము నితాంతాపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే అన్నాడు. నీ పాద కమల సేవ, నిరంతరము కూడా నీ చరణారవిందాలని కొలుచుకునేటువంటి అవకాశం. అది ఒకటే ఉంటే సరిపోతుందా? సరిపోదు. అలాంటి నీ యొక్క చరణారవిందాలను నిరంతరం కొలిచే వాళ్ళతోటి స్నేహం, ఈ రెండు ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చరాచర ప్రకృతి యందు కూడా ప్రేమ. ఈ 3 నాకు ఇవ్వవయ్యా అని వేడుకున్నాడు. ఆయన తథాస్తు అన్నారు. ఇది ఏ కాలంలో వాళ్ళైనా సరే పరతత్వాన్ని కోరుకోవాల్సినటువంటి మాట. ఇంతకంటే కోరుకునేది ఏముండదు. మిగతావంటారా, భోగభాగ్యాలు, మంచి అందమైనటువంటి భార్య, పద్ధతిగా ఉండే పిల్లలు, పద్ధతిగా ఉండే భర్త, ఇవన్నీ కూడా దీన్ని బట్టి వస్తాయి. జన్మాంతర సుకృదుష్కృతాలను బట్టి వస్తాయి. అది మాత్రం పరమాత్మ ఇస్తారు. ఏది ఇందాక మనం చెప్పుకున్నటువంటి పద్య రూపంలో కోరిక. అలాగా ఈయన కూడా ఎలాంటి వాట? తపస్సు ఉంది, విద్య ఉంది,
సమస్త ప్రాణులకు మేలు చేయాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి స్థూలకేశుడు అనేటువంటి ఒక గొప్ప ఋషి ఉన్నారు. ఆ కాలంలోనే విశ్వావసు అనేటువంటి గంధర్వుడు మేనక అనేటువంటి అప్సరస యందు ఒక కొడుకును కన్నాడు. భృగునందన, ఆ మేనక దేవవేశ్య. అలాంటి ఆమె ఇంద్రసభలో ఉంటారు. ఇంద్రసభలో ఉన్నటువంటి ఆ దేవతాకాంతలు అక్కడ ఆడి పాడి ఇంద్రుణ్ణి ఆనందింపజేయడం కోసం మాత్రమే ఉంటారు. ఎప్పుడైతే నెలలు నిండాయో ఆ తర్వాత ఆమె ఈతని యొక్క ఆశ్రమం దగ్గర ప్రసవించింది. నిర్దయురాలు, లజ్జాహీన, అంటే సిగ్గుపడేటువంటి మనస్తత్వం ఏమాత్రం లేనటువంటిది, దయ ఏమాత్రం లేనటువంటిది అయినటువంటి ఆ మేనక ఆ నదీ తీరంలో ఆ పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మునిశ్రేష్ఠుడైనటువంటి ఆ స్థూలకేశుడు తాను తిరిగి మరల నదీ తీరంలోంచి బయటికి వస్తూ ఉంటే స్నానం చేసి కేరమనేటువంటి పిల్లవాడి యొక్క ఏడుపు వినపడింది. చూశాడు. చాలా అద్భుతమైనటువంటి అందచందాలతో అలరారుతోంది. పిల్లవాడని చెప్పాను, పిల్ల. చాలా అందమైనటువంటి పిల్ల. నదీ తీరంలో ఒంటరిగా బంధువులు ఎవరో వదిలిపెట్టేసి ఉంటారు ఈ అమ్మాయిని అని భావించాడు ఆయన. సహజంగానే ఇందాక చెప్పుకున్నాం, అందరి యందు కూడా ప్రేమాభిమానాలు ఉండేటువంటి వాడని. మనకెందుకు లేని వెళ్ళిపోకుండా తెచ్చుకున్నాడు తన ఆశ్రమానికి. ఆ సుందరి అతని యొక్క ఆశ్రమంలో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. ఆ బాలికకు జాతకర్మాది సమస్త క్రియలు కూడా, అంటే జాతకర్మలంటే పుట్టినప్పుడు చేస్తారు, చౌలము, చేలము, ఇలాంటివన్నీ కూడా మనం తప్పించేసుకుని ఆ తర్వాత అయినటువంటి నామకరణంలోకి వచ్చేసాం. ఇలాగ అన్ని కార్యక్రమాలని కూడా విధి విహితంగా జరిపించాట ఆయన. ఇంకా ఆమెకు ప్రమద్వర అనేటువంటి పేరు పెట్టారు. బుద్ధిలో కానీ, రూపంలో కానీ, గుణాలలో కానీ సర్వశ్రేష్ఠురాలు ఆ అమ్మాయి. అలాగా ధర్మాత్ముడైనటువంటి రురువు ఏదో ఒక పని మీద అలా వెళ్తూ ఆ మహాముని ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రమద్వరను చూశాడు. అతడు తన మిత్రుల ద్వారా తన యొక్క తండ్రికి, అతని తండ్రి పేరు ప్రమతి, అతనికి విషయాన్ని చెప్పించాడు. తండ్రికి తిన్నంగా చెప్పలేడు కదా, నేను ఒక అమ్మాయిని చూశాను అని. అతని మిత్రులు వెళ్ళి ఆ తండ్రికి చెప్పారు. అప్పుడు ఆ తండ్రి అయినటువంటి ప్రమతి ఆ స్థూలకేశుని వారి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ అమ్మాయిని మా అబ్బాయికి వివాహం చేస్తారా అని యాచించాడు. ప్రస్తుతం ఈ స్థితిలోంచి మనం బయటపడిపోయి మనం అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోండి అనే స్థితిలోకి వచ్చేసాం. అప్పుడు ఆ మహాముని తప్పకుండా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. రాబోయేటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో, ఉత్తర ఫల్గుణి అంటే మీ అందరికీ తెలిసిన ఉత్తరా నక్షత్రం, వివాహం చేద్దాం అని నిశ్చయించుకున్నారు. వివాహం కొద్ది రోజుల్లో ఉందనగా ఆ అమ్మాయి అడవిలో పెరుగుతోంది కదా, ఆ అడవంతా కొట్టిన పిండి. ఈ మిగిలినటువంటి ఋషుల యొక్క ఆడపిల్లలు ఉంటారు కదా, తపశాశ్రమాలన్నీ ఒకచోటే ఉంటాయి అడవిలో. ఆ మిగిలిన అమ్మాయిలతో కలిసి ఆమె విహరిస్తున్నారు. దారిలో ఒక పెద్ద సర్పం మత్తుగా పడుకుని ఉంది. ఈ అమ్మాయి ఆటపాటల్లో పడి ఆ కింద ఏముందో చూడలేదు. ఇంకా కాలప్రేరితురాలై, అంటే ఆ అమ్మాయి యొక్క జీవితంలో జరగాల్సినటువంటి క్రియ అది, లేకపోతే మన కంటికి కనపడుతుంది. ఒక్కోసారి మన కంటికి కనపడవు కాలు వేసేదాకా, అది కాటు వేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అలాగా ఎప్పుడైతే ఆ శరీరం మీద ఆ అమ్మాయి కాలు పడిందో ఆ అమ్మాయికి అర్థమైంది ఏదో మెత్తగా ఉంది అని. ఈ మెత్తగా ఉందన్న సంగతి ఆ అమ్మాయి యొక్క మెదడికి అర్థమయ్యి అది ఏమైనా పామేమో అనుకునే లోపులో వెంటనే చటుక్కున తిరిగి
తల పైకెత్తి ఆ సర్పం కాటేసింది ఆ అమ్మాయిని. ఆ పాము కరవగానే వెంటనే క్షణాల్లో ఆ అమ్మాయి నేల మీదకి వాలిపోయింది. శరీరం రంగు మారిపోయింది, సౌందర్యం నశించిపోయింది, ఆభరణాలన్నీ చెదిరిపోయాయి, స్పృహ పోయింది. ఆ పెట్టుకున్నటువంటి జుట్టుముడి నేల మీద పడిపోవడం వల్ల ముడి విడిపోయింది, స్పృహ పోయింది, బంధువులకు శోకాన్ని కలిగించింది. అంతకు ముందు వరకు కూడా అంతటి అందగెత్తే భూలోకంలో ఉంటుందా అని అనిపించుకున్నటువంటి ఆ అమ్మాయి కాస్త విగత జీవి అయి చూడ్డానికి కూడా భయం వేసేంత నల్లగా కమిలిపోయింది. అసలే కాలనాగు అయి ఉండొచ్చు. అది మొత్తం విషమంతా ఆ అమ్మాయి యొక్క శరీరంలోకి దింపేసింది. కానీ ఆ అమ్మాయి ఎలా ఉందట చూడండి, అంత నల్లగా శరీరం అంతా కమిలిపోయింది. పచ్చటి పనసపండు లాంటి శరీరం కాస్త నేల మీద పడుకున్నటువంటి ఆ అమ్మాయి విగత జీవురాలైనా చూడండి, నిద్రపోతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం అలాగే ఉందట. సరే, అలా నేల మీద పడినటువంటి ఆ అమ్మాయిని పెంచుకుంటున్నటువంటి ఆయన స్థూలకేశుల వారు మిగిలినటువంటి ఆశ్రమాల్లో ఉన్నటువంటి మునులందరూ కూడా చూశారు. ఆ తర్వాత మిగిలినటువంటి మహానుభావులైనటువంటి ఋషీశ్వరులందరూ కూడా అక్కడికి వచ్చారు. స్వస్త్యాత్రేయుడు, మహాజానువు, కుశికుడు, శంఖమేఖరుడు, ఉద్దాలకుడు, కఠుడు, మహాకీర్తిశాలైనటువంటి శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకుత్సుడు, అరిష్టేణుడు, గౌతముడు, అలాగే ఆ తర్వాత కొడుకుతో సహా ప్రమతి, ఏ ప్రమతి అయితే యాచించాడో మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా అని, ఆయన, వనవాసులైనటువంటి బ్రాహ్మణులందరూ అక్కడికి వచ్చారు. పాముకాటు చేత ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ అమ్మాయిని చూసి కళ్ళమట నీళ్లు గిర్రన తిరిగాయి అక్కడికి వచ్చినటువంటి జితేంద్రియులైనటువంటి వాళ్ళందరికీ కూడా. ఇంకా రురువైతే దుఃఖం పట్టలేక అరుచుకుంటూ వెళ్ళిపోయాట. వివాహం చేసుకుందామన్నటువంటి అమ్మాయి అలా కనబడితే ఏ కుర్రవాడు తట్టుకుంటాడు. దాంతో మిగిలిన బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ అమ్మాయి చుట్టూతా కూర్చున్నారు. ఆ తర్వాత మళ్ళా సూతుల వారు ఇలా చెప్తున్నారు, మహాత్ములైనటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా అక్కడ కూర్చునుండగా రురువు వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. సుదూరంగా వెళ్ళి ఒక చోట కూర్చుని తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నట్ట. ఆ సుందరైనటువంటి ప్రమద్వరను తలుచుకున్న కొద్దీ ఇంకా ఏడుపొస్తోంది, దుఃఖం తన్నుకొస్తోంది. ఆ సుందరి నా శోకాన్ని మరింత పెంచుతూ భూమి మీద పడిపోయింది, బంధువులకు కూడా శోకాన్ని కలిగిస్తోంది. ఇలాంటి స్థితిలో ఆ అమ్మాయి తిరిగి మరల జీవించడం ఎలాగా? నేను పుట్టినదాదిగా ఇప్పటిదాకా ఏమైనా చేసినటువంటి దానాల వల్ల కానీ, తపస్సు వల్ల కానీ, లేక పెద్దలందరినీ నేను గౌరవించినటువంటి విధానం వల్ల కానీ ఆ పుణ్యం ఏమైనా ఉన్నట్లయితే నా ప్రియురాలు జీవించుగాక అని ఒక పద్ధతి కలిగిన కుర్రవాడు ఎలా ఆశిస్తాడో అలాగే ఆశించాడు ఆయన. నేను గనక జన్మించినది మొదలు ఇంతవరకు ఇంద్రియ మనోనిగ్రహాలు కలిగిన వాడినైతే, అంటే ఇప్పుడు చూసినటువంటి ఆ అమ్మాయి నాకు భార్య అన్నటువంటి విషయం అప్పుడు తప్ప అంతకుముందు కనిపించినటువంటి ఏ స్త్రీనైనా సరే నేను తల్లితో సమానంగా చూసున్నట్లయితే, అలాగే బ్రహ్మచర్యాది వ్రతాన్ని ఖచ్చితంగా పాటించిన వాడినైతే ఈ ప్రమద్వర బ్రతికి లేచి కూర్చోవాలి అన్నాడు ఆయన. అలాగే అసురాంతకుడు, జగదీశ్వరుడు, ఇంద్రియాధిపతి, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ కృష్ణ భగవానుని యందు నాకు నిశ్చలమైనటువంటి భక్తి ఉన్నట్లయితే ఈ అమ్మాయి జీవించుగాక. అలా అడవిలో కూర్చుని విలపిస్తూ ఉన్నటువంటి ఆ రురుణ్ణి ఉద్దేశించి ఒక దేవదూత వచ్చాడట. అంటే దేవలోకం నుంచి ఒక దూత వచ్చాడు. అతను అన్నాడు, ఓ ధర్మాత్మారు, నీవు ఇంతవరకు ఏమైతే మాట్లాడావో అవన్నీ అసత్యాలే.
ఆయువు తీరినటువంటి మానవునికి ప్రాణం ఉండదు. ఒకసారి పోయిన తర్వాత తిరిగి మరల ప్రాణం రావడం అన్నమాట ఉండదు. పైగా గంధర్వ అప్సరసలకు పుట్టినటువంటి ఈ అమ్మాయికి ఆయువు తీరిపోయింది. కాబట్టి నాయన, దుఃఖంలో నీవు విగత మనస్కుడు అవ్వకు. ఈ విషయంలో మహాత్ములైనటువంటి దేవతలు పూర్వకాలంలో ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ ఉపాయాన్ని కనుక నీవు పాటిస్తే నీవు ఆ ప్రమద్వరను తిరిగి పొందుతావు అన్నాడు ఆయన. ఓ మహానుభావ, ఆ ఉపాయం ఏదో త్వరగా చెప్పు, నేను తప్పకుండా చేస్తాను. ఈ విపత్కర పరిస్థితుల్లో నీవు తప్ప రక్షించడానికి నాకు ఎవరూ కనబట్టం లేదు అన్నాడు ఆయన. ఓ భృగునందన, రురు, నీ ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం గనక ఆ అమ్మాయికి ఇచ్చినట్లయితే ఆ అమ్మాయి జీవిస్తుంది అన్నాడు ఆయన. ఓ దేవదూత, దీనికి ఇంత ఆలస్యం ఏముంటుంది? నా ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయాన్ని ఆ అమ్మాయికి ఇప్పుడే ధారాదత్తం చేస్తున్నాను అని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, నా ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం ఆ అమ్మాయికి నేను ఇప్పుడే ఈ క్షణమే ఇస్తున్నాను అని చెప్పి నీళ్లు వదిలిపెట్టాడు. అలా సౌందర్యం శృంగారం కలబోసుకున్నటువంటి ఆ ప్రమద్వర లేచి కూర్చోవాలి, బతికి ఉండాలి అన్నాడు ఆయన. వెంటనే గంధర్వరాజు అయినటువంటి విశ్వావసు, దేవదూత ఆ ఇద్దరూ కూడా వెళ్ళి యమధర్మరాజుకు చెప్పారు. ఓ యమధర్మరాజా, రురువు యొక్క భార్య కళ్యాణి అయినటువంటి ప్రమద్వర చనిపోయింది. నీవు అంగీకరిస్తే ఆమె సగం ఆయుర్దాయంతో తిరిగి మళ్ళా బ్రతుకుతుంది అన్నారు. అప్పుడు ధర్మరాజు కూడా అదే మాట అన్నారు. ఓ దేవదూత, రురువు భార్య అయినటువంటి ప్రమద్వరను గనక నీవు బతికించాలనుకుంటే రురువు యొక్క ఆయుస్సులో సగం నీవు తీసుకుని ఆ అమ్మాయిని బతికించవచ్చు అన్నారు. ఎప్పుడైతే ఈ మాట ధర్మరాజు అన్నాడో వెంటనే ఆ అమ్మాయి అక్కడ లేచి కూర్చుంది. చక్కని తేజస్సు కలిగినటువంటి రురువు యొక్క అతి దీర్ఘమైనటువంటి ఆయువులో సగం ఆ అమ్మాయి కోసం తగ్గింది. ఇలా ఇవ్వగలిగిన వాడంటూ ఎవడన్నా ఉంటాడా? సరే, అనంతరం వారు ఏదైతే రాబోయేటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం అనుకున్నారు కదా, ఆ వివాహం ఆ సమయానికి అందంగా జరిపించారు. ఇరుపక్షాల వాళ్ళు కూడా, వారిద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆనందోత్సాహాలతో వారి యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. పద్మకేశరాల వంటి కాంతి కలిగినటువంటి వెలుగుందేటువంటి ఆ అమ్మాయి, అందమైనటువంటి ఆ అపురూప సౌందర్యవతి ప్రమద్వరణ పొందినటువంటి ఆ గురువు తాను ఒక వ్రతాన్ని పెట్టుకున్నట్ట. వ్రతము అన్న మాటకి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. జీవితాంతం పాటించేటువంటి దాన్ని వ్రతం అంటారు. ఏ పూట కాపూట చేసేదాన్ని పూజ లేక అర్చన అంటారు. ఒక వ్రతం చేస్తాము అంటే మన జీవిత పర్యంతము దాన్ని చెయ్యడం. ఏకపత్ని వ్రతుడు రాముడు అన్న మాటకు అర్థం జీవితాంతం ఒక భార్యకి అన్న నియమానికి కట్టుబడి ఉన్నవాడు. ఇలాగా అతను ఏం వ్రతం పెట్టుకున్నట్ట? పాముల్ని నాశనం చేయాలనే వ్రతం పెట్టుకున్నాడు. మనం మన స్థితి ఎలా మారుతోందో చూస్తారా? బాగుంది, ఏదో భగవద్ అనుగ్రహం వల్ల ఆ అమ్మాయి బతికి బయటపడింది. దానికి ఏం చేయాలి? అతను పరమాత్మకి కృతజ్ఞత చెప్పుకుని ఆ అమ్మాయితో ఆనందంగా జీవితం గడపాలి. ఇప్పుడు ఏం చేశాడు? ఏ పామైతే కాటు వేసిందో ఆ పామే కాక మొత్తం సర్పలోకాన్ని అంతటినీ కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అలాంటి వాడు ఒకసారి ఆ దుర్గమారణ్య ప్రాంతాలలోకి వెళ్ళాడు. చేతిలో కర్ర పట్టుకుని వెళ్తున్నాడు. ఎక్కడ పాము కనబడితే, వ్రతం అదేగా మరి,
ఎక్కడ పాము కనబడితే ఆ పామును కొట్టి చంపేయడం. అలాంటి సందర్భంలో డుండుభ అనేటువంటి ఒకానొక జాతి, పాములలో చాలా రకాల జాతులు ఉంటాయి, అందులో డుండుభ అనేటువంటి ఒకానొక జాతికి చెందినటువంటి ముసలి పాము, ఎక్కువ దూరం పాకలేనటువంటి పాము, అంటే దానికి ఆయుః ప్రమాణం చివరకు వచ్చేసింది, అలాంటి పాము అక్కడ ఉంది. వెంటనే యమదండం లాంటి ఆ కర్రని తీసుకుని చేయి పైకెత్తాడు. అప్పుడు వెంటనే ఆ పాము మానవ భాషలో మాట్లాడింది. పోతపోధన, నేనిప్పుడు నీకు ఏం అపకారం చేశానని కోపించి నన్ను చంపుతున్నావు అని అడిగింది. నా ప్రాణ సమానురాలైనటువంటి నా భార్యని ఒక పాము కరిచింది. ఎక్కడ పామును చూచినా దానిని చంపివేస్తానని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నేను నిన్ను చంపాలనుకుంటున్నాను, నీకు ఇప్పుడు చావు తప్పదు అన్నాడు ఈరుడు. ఓ మహానుభావ, ఓ బ్రహ్మజ్ఞాన సంపన్న, మానవులను కరిచే పాములు వేరేవి. కేవలం ఆకారంలో మాత్రమే సర్పాలను పోలి ఉన్నటువంటి డుండుభాలను నీవు సంహరించరాదు. ఇప్పుడు చిన్న తేడా మన భాషలో చెప్పుకుందాం. నీటికట్లు వస్తాయి, బురదపాములు వస్తాయి. మనకి పాములన్నీ ఒకటే. సర్పాలు వేరు, నాగాలు వేరు. పడగ ఎత్తి బుస కొట్టేటువంటిది విషాన్ని చిమ్ముతుంది, కాటు వేస్తుంది. పడగ ఎత్తలేనటువంటి పాము కరుస్తుంది కానీ దానిలో విషం ఉండదు. 2 చుక్కలు మనకి చర్మం మీద కనబడతాయి, అది విషపూరితం కాదు. పడగ ఎత్తినటువంటిది ఏదైనా సరే విషపూరితం. ఇప్పుడు ఈ డుండుభం పడగ ఎత్తలేనటువంటి జాతికి చెందింది, కానీ ఇతని దృష్టిలో అన్నీ పాములే అనే కదా అతను అనుకున్నాడు. అందువల్ల ఆకారంలో మాత్రమే సర్పాలను పోలి ఉంటాం, మేము విషధారులం కాదు నాయన అంది. నాయన, అనర్థాలు పొందడంలో అన్నీ ఒకటేనా? అంటే ఎక్కడో ఏదో ఒక పాము నీ భార్యను కాటు వేస్తే ఇంకా మొత్తం సర్పజాతి అంతటి మీద ఇంతటి కక్ష పొందుతావా అని అడిగింది. దుఃఖం పొందడానికి కూడా అన్నీ ఒకటేనా? సుఖాలు మాత్రం వేరా? నాయనా, నువ్వు ధర్మం తెలుసుకో, మా డుండుభజాతి పాములను హింసించడం మాత్రం మానుకో. అంటే నీ కోపాన్ని నేను కాదన్ను, నీ కష్టాన్ని కాదన్ను, కానీ మేము కాటు వేసే జాతికి చెందిన వాళ్ళం కాదు నాయన అంది. అప్పుడు ఆ రురుడు కూడా మానవ భాషలో మాట్లాడుతున్నటువంటి ఆ పామును చూసి ఆశ్చర్యపోయి దాన్ని చంపలేదు. పైగా దాన్ని శాంతింపచేయడం కోసం ఆ ముందు మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేశాడు. ఓ మహానుభావ, నీవు ఎవరో పాము రూపాన్ని ధరించినటువంటి ఒక గొప్ప వ్యక్తివై ఉంటావు. నీవు ఎవరు? నీ సంగతి ఏంటి? నీ కథ ఏంటి? ఇవి మాకు వివరంగా చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ఆ సర్పం మాట్లాడుతోంది. ఓరురు, నేను పూర్వకాలంలో సహస్రపాదుడు అనే పేరు కలిగినటువంటి మునిని. ఒక బ్రాహ్మణ శాపం వల్ల నేను సర్పంగా మారాను. అప్పుడు రురు అన్నాడు, ఓ భుజగోత్తమ, ఆ బ్రాహ్మణ శాపాన్ని నీవు ఎందుకు భరించవలసి వచ్చింది అని అడిగాడు. అడిగితే, నాయన, నాకు అంటే నేను మునిగా ఉన్న కాలంలో నాకు ఖగముడు అనేటువంటి స్నేహితుడు ఉన్నాడు. అతను మహాతపస్సంపన్నుడు. అతని మాటలు చాలా పదునుగా ఉండేవి. బాల్యంలో ఒకనాడు నేను ఆకతాయితనంతో అగ్నిహోత్ర కార్యంలో లగ్నమై ఉన్న అతనిని గడ్డిపాము ధరింపజేసి భయపెట్టాను. మనం కూడా చూడండి, ఏ సుబ్రహ్మణ్య స్వామి వారి జాతరకు దానికో వెళ్ళినప్పుడు పామాకారంలో ఉన్నటువంటి లక్క పిడతలు ఇలాంటివి కొనుక్కుని మనం ఇలా తాడుతో ఆడుకునే వాళ్ళని గుర్తుందా? తాడు పైకి లేపి వదిలితే ఇలా ముందుకెళ్తుంది. అలాగ ఒక గడ్డితో పాము ఆకారాన్ని తయారు చేసి
అతను అగ్నికార్యం చేస్తున్నాడు, అంటే హోమాన్ని చేస్తున్నాడు. ఆ హోమాన్ని చేస్తూ తదేక దీక్షలో ఉన్నటువంటి అతని మెడ చుట్లోత ఈ పాము ఆకారంలో ఉన్నదాన్ని తీసుకెళ్ళి పెట్టాను. అతను ఆ భయంతో మూర్ఛపోయాడు. ఎవరికైనా ఒక పాము మీద ఎక్కిందంటే సహజంగానే భయం వేస్తుంది కదా. ఆ భయంతో మూర్ఛపోయాడు. తిరిగి తెలివి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సత్యవాక్కు, కఠోరమైనటువంటి వ్రతదీక్షాపరుడు అనేటువంటి అతడు నన్ను చూపులతోనే కాల్చివేసేట్లా చూశాడు. నన్ను భయపెట్టడానికి ఎలాంటి శక్తిగల సర్పాన్ని తయారు చేశావో అలాంటి శక్తి కలిగినటువంటి సర్పంగానే నువ్వు ఉంటావు అన్నాడు. అంటే పూర్తిగా శక్తివిహీనమైనటువంటి సర్పంగానే ఇతను మారిపోయాడు. సహస్రపాదుడు అనేటువంటి ఈ ముని తపోధన. అతని తపశ్శక్తి ఎలాంటిదో నాకు తెలుసు కనుక మనస్సంతా కూడా ఉద్విగ్నభరితమైనటువంటి నేను దోషిని ఒగ్గి అతని ఎదుట నిలబడ్డాను. నాయనా, ఒరే, నువ్వు నాకు స్నేహితుడు కదా, ఏదో చిన్న సరసం, చిన్న హాస్యంగా ఇలా చేస్తే నువ్వు ఇంత శాపాన్ని ఇస్తావా? శాపాన్ని మరలించేటువంటి మార్గం కూడా చూపించు నాకు అని బ్రతిమాలుకున్నాను. అప్పుడు అతని యొక్క కోపం అలాగే ఉంది. అతని యొక్క వేడి నిట్టూర్పుల్లో త్రాచు తాలూకు బుస నాకు కనబడింది. అప్పుడు అతను అన్నాడు, నా నోట అసత్యం రాదు, ఏమన్నానో అది జరగవలసింది. సరే, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నటువంటి మాట మాత్రం నీ యొక్క హృదయంలో బదిలపరచుకో. ప్రమతి అనేటువంటి అతనికి రురువు అనేటువంటి కొడుకు పుడతాడు. అతన్ని చూడగానే నీకు శాపముక్తి కలుగుతుంది అని ఆ శాపానికి పరిహారాన్ని చెప్పాడు. రురుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతికెక్కిన ఆ ప్రమతి యొక్క కొడుకు నువ్వే కదా నాయన. నేను నా యొక్క రూపాన్ని తిరిగి పొంది నీకు హితాన్ని చెప్తాను అన్నాడు. దాంతో ఆ విప్రోత్తముడు ఆ పాము శరీరాన్ని వదిలిపెట్టి తన యొక్క సహజ సిద్ధమైనటువంటి మహాముని శరీరాన్ని ధరించాడు. అప్పుడు అతను చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, నాయన, ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాను, శ్రద్ధగా విను అంటే దోసిలి ఒగ్గి నుంచున్నాడు రురుడు. అహింసా పరమో ధర్మ అని చెప్పాడు. అహింస, హింసించకుండా ఉండడం, ఇది పరమధర్మం. అన్ని కాలాలలోనూ, అన్ని ఋతువులలోనూ, అన్ని మన్వంతరాలలోనూ, అన్ని యుగాలలోనూ ఇది ఆచరింపదగినటువంటి ధర్మం. ఇది మాత్రం మర్చిపోకు నాయన అన్నారు. అంటే మినహాయింపులు లేకుండా, జాతి అని లేకుండా, సమయం అని లేకుండా అన్నిటి యందు దయను చూపించడం. నాలుగు రకాలైనటువంటి పద్ధతులను మనం అలవాటు చేసుకోవాలి అని చెప్పారు. ఒకటి, తీర్థంలో ఎవరిని హింసించను. తీర్థము అన్నదానికి రెండు. ఒకటి, పారేటువంటి నీరు. పారేటువంటి నీటిలో దేనిని నేను హింసించను. లేక 10 మంది కలిసినటువంటి చోట నేను హింస చేయను. అలాగే కాలం, దివ్యమైనటువంటి రోజులు వస్తాయి, పుణ్యమైనటువంటి రోజులు అంటే కృష్ణాష్టమి, రామనవమి, అమ్మవారి యొక్క పండుగ రోజులు ఇలాంటివి వస్తాయి. ఇలాంటి సమయాల్లో హింసించను. సమయం, తల్లిదండ్రులకు పెట్టేటువంటి ఆబ్దీకాల రోజున హింసించను. అలాగే ఇవి 4 మినహాయింపుతో కూడినటువంటి అహింసలు. ఓ మహానుభావ, అందువల్ల బ్రాహ్మణుడైన వాడు సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా హింస పనికిరాదు వాడికి. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉండాలి నాయన అని అన్నాడు.
ఆ తర్వాత వేదాంగవేత్త, సర్వప్రాణులకు అభయప్రదాత అయి ఉండాలి. అహింస, సత్యవాక్యం, క్షమ, వేదాలని ధరించడం, ఇది బ్రాహ్మణులకు ఉత్తమ ధర్మం. క్షత్రియ ధర్మం నీకు సరైంది కాదు నాయన. క్షత్రియులు హింస చేయవచ్చు. ఎప్పుడు ఎవరికైనా సరే ప్రమాదం జరుగుతోంది వాళ్ళ వల్ల అన్నప్పుడు వారిని వారు హింసించవచ్చు. అది అహింసతో కూడినటువంటి హింస. విప్రుడికి చేయవలసినటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, అవతలవాడు అపకారం చేసినా సరే వాడి మీద ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడం విప్రుడి యొక్క లక్షణం. రురు, దండధారణ, ఉగ్రత, పరిపాలన అనేవి క్షత్రియులకు విధించబడినటువంటి ధర్మాలు. పూర్వం జనమేజయుడు చేసినటువంటి యజ్ఞంలో సర్పాలన్నీ కూడా హింసించబడ్డాయి. ద్విజోత్తమ, ఆ సర్పయాగంలో బ్రాహ్మణ ముఖ్యుడు, వేదాంగ పారంగతుడు, తపోవీర్య బలసంపన్నుడు అయినటువంటి ఆస్తికుడు భయపడినటువంటి సర్పాలన్నింటికీ కూడా రక్షణ కల్పించాడు అని అంటే, అప్పుడు ఆ రురువు అన్నాడు, ఓ మహానుభావ, అసలు జనమేజయుల వారు ఎందుకు సర్పయాగం చేశారు? ఇప్పుడు నేనేదో నా భార్య కష్టం కలిగింది కదా అని చెప్పి కర్ర పట్టుకుని కనిపించిన ప్రతి పాముని చంపేస్తానన్నాను. మరి ఒక మహారాజు లాంటి వాడు ఇలాంటి కోపాన్ని ఎందుకు ధరించాడు? అయినా సర్పాలని చంపడం కోసం యజ్ఞమే ఎందుకు చేశాడు అని అడిగాడు. ఆ విప్రోత్తముడైనటువంటి ఆస్తికుడు ఎందుకు సర్పాలని రక్షించాడు? ఇవన్నీ కూడా నాకు తెలుసుకోవాలనుందయ్యా అని అడిగితే, రురు, గొప్పదైనటువంటి ఆస్తిక చరిత్రం అంతా బ్రాహ్మణులు చెప్తూ ఉంటే నీవు విందువుగానిలే అని అక్కడి నుంచి ఆ మహానుభావుడు అంతర్ధానమైపోయాడు. దాంతో రురువు కూడా అదృశ్యమైనటువంటి ఆ మునిని వెతుక్కుంటూ ఆ అడవిలో నలువైపులకి కూడా పరిగెత్తాడు. గాలించాడు, విసిగి వేసారిపోయాడు. చివరికి అలసిపోయి నేల మీద పడిపోయాడు రురువు. బ్రాహ్మణుల ద్వారా విందిగానిలే అన్నాడు, ఆయన మాయమైపోయాడు. ఆ తర్వాత అతనికి ఆ మూర్ఛలోంచి తెలివి తెచ్చుకున్నాడు. ఈ ముని చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముంది? జనమేజయ చక్రవర్తి సర్పయాగం చేశాడంటున్నారే, ఆస్తికుల వారు వచ్చి ఆ సర్పయాగంలో మంటల్లో పడిపోయేటువంటి పాములన్నింటినీ కూడా కాపాడారు అని చెప్తున్నారే అని ఇంటికి వచ్చి తన యొక్క తండ్రికి ఆ విషయమంతా చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి ఆ రురువుకి జరిగిన సంగతంతా కూడా చెప్పడం మొదలు పెడుతున్నాడు. శౌనక మహర్షి మళ్ళా సూతుల వారిని అడుగుతున్నారట, ఓ ఉగ్రశ్రవస, ఉత్తముడైనటువంటి జనమేజయుడు సర్పయాగాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఏం కలిగింది? ధర్మం 4 పాదాల నడిచింది అని కదా మనం చెప్పుకుంటాం రాముల వారి కాలంలో. ఆ తరువాత కూడా నడిచింది జనమేజయ చక్రవర్తి కాలంలో, పరీక్షిత్ మహారాజు కాలంలో. కానీ అలాంటి జనమేజయుల వారు ఎందుకు ఇలాంటి స్థితికి వచ్చారు? ఇంకా సర్పాలని ఎందుకు నశింపజేశాడండి నాన్నగారు అని ఆ రురుడు అడుగుతున్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. బ్రాహ్మణోత్తమ, ఆ ఆస్తికుని యొక్క కథ చాలా పెద్దది. నీ కోరిక ప్రకారం ముందు ఆస్తికుల వారి యొక్క కథ చెప్తాను. అంటే ఆస్తికుడు కాపాడాడు అని కదా మనం చెప్పుకున్నాం పాముల్ని. మరి అలా కాపాడిన వాడి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. విజ్ఞానులందరూ కూడా ఈ కథ చాలా పురాతనమైంది అని చెప్తారు. ఈ విషయాన్ని నాకు కృష్ణద్వైపాయనుల వారు చెప్పారు. కృష్ణద్వైపాయనులు అంటే వ్యాసుల వారు. ఆ పేరు ఎందుకు వచ్చిందో ముందు కాలంలో మనకి కథా సంవిధానంలో వస్తుంది. పూర్వం నా తండ్రి అయినటువంటి లోమహర్షణుడు వ్యాసుని యొక్క శిష్యునిగా చాలా వాసికెక్కారు. అతడు మా తండ్రి నైమిషారణ్యవాసులకు భారత కథను చెప్పాడు. మా తండ్రి వల్ల ఈ కథను నేను కూడా విన్నానయ్యా, ఆ కథనే ఇప్పుడు చెప్తున్నాను అన్నాడు.
ఈ ఆస్తికుని యొక్క వృత్తాంతం వింటే సర్వ పాపాలు నశిస్తాయి. అంటే కొన్ని కొన్ని కథల వల్ల కొంత మేలు జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ వేదాలుగా ఉన్నాయంటే కొన్ని కథలు వింటే దానివల్ల మేలు ఏంటంటే ఈ ఆస్తిక చరిత్ర వింటే సకల పాపాలు నశిస్తాయి. ఆస్తికుని తండ్రి బ్రహ్మతో సమానుడు. అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఉగ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ జీవించేవాడు. అలా శరీరాన్ని కృశింపచేసుకుంటూ ఉన్నటువంటి కాలంలో అందరూ అతన్ని చూసి జరత్కారువు అనే పేరు పెట్టారు. అతడు తపస్సంపన్నుడు, బ్రహ్మచారిగా సంయమనంతో ఉండేవాడు. యాయవర వంశంలో ప్రఖ్యాతిని పొందినటువంటి ధర్మజ్ఞుడు, కఠినమైనటువంటి వ్రతాలను చేసేవాడు. తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్తమయం అయ్యే సమయానికి దగ్గరలో ఉన్నటువంటి ఏ గ్రామం ఉందో ఆ గ్రామంలో ఆగి మరల తర్వాత రోజు ఉదయం బయలుదేరి తీర్థయాత్రలు చేసుకుంటూ ఉండేవాడు. అతడు అన్ని తీర్థాల్లోనూ స్నానం చేస్తూ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మోక్షాన్ని కోరి ప్రాపంచిక సుఖాలన్నింటి నుంచి కూడా వెనకకు మరలి ప్రయత్నం చేస్తున్నాడు. అలా కొంతకాలమైన తర్వాత ఆహారాన్ని మానివేశాడు. వాయుభక్షణ మాత్రమే, అంటే శ్వాస మాత్రమే తీసుకుంటూ వదులుతూ జీవితం గడుపుతున్నాడు. అలా అగ్నిలా వెలిగిపోతున్నాడు. కొన్నాళ్ళు తపస్సు చేయడం, మళ్ళా బయలుదేరి దేశాటన, మళ్ళా తపస్సు, మళ్ళా దేశాటన. అలా ఉన్నటువంటి అతడు ఒక పెద్ద గొయ్య కనబడింది. అలాంటి గొయ్యలోకి ఒక చెట్టు యొక్క కొమ్మ వాలి ఉంది. ఆ కొమ్మకి చివరలో కొంతమంది తలక్రిందులుగా వేళ్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరికైనా ఒక గోతులో కొమ్మ వాలి ఆ కొమ్మ కొంతమంది వేళ్లాడుతుంటే తలకిందులుగా విచిత్రంగా ఉంటుంది కదా, మరి అలాగే ఆయన వెళ్ళాడు. ఇదేమిటి, ఈ చెట్టు కొమ్మకిలా తలకిందులుగా వేళ్లాడుతున్నారే అన్నాడు. ఒకే ఒక వేరున్నటువంటి చెట్టది. ఆ వేరు కూడా పోతే ఆ చెట్టు ఏమవుతుంది, ఆ పెద్ద గొయ్యిలోకి, దాన్నే గుంట అంటారు, దాంట్లో పడిపోతుంది. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ గుంటలో రహస్యంగా ఒక ఎలక ఉంది. ఆ ఎలక ఒకదాని తర్వాత ఒకటి వేళ్ళన్నింటినీ కూడా కొరికేస్తోంది. ఇంకా ఒక వేరు మాత్రమే మిగిలి ఉంది అన్నారు. నాయన, మాది యాయవార వంశం. యాయవారము అన్న మాట ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. భవతి భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అడిగితే మీలాంటి అమ్మలు ఏదైనా ఆహారం ఇస్తే ఆహారంతో వండుకునో, వండిన ఆహారాన్ని ఇస్తే తినో బతికేటువంటి జాతులు, సంచార జాతి. ఇలా సంచరిస్తూ ఉండేటువంటి బ్రాహ్మలం మేము. మాది యాయవారం. మేము కఠినమైనటువంటి వ్రతాలు చేస్తూ సంచరిస్తున్నాం. మా సంతానం నశిస్తూ ఉండడం వల్ల, అంటే వాళ్ళు ఒకానొక కాలంలో 100 మంది ఉన్నారు. ఆ 100 మందిలో 50 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు. మిగతా 50 మంది వివాహం చేసుకోకుండా ఇలాగే కఠినమైన వ్రతాలు ఆచరిస్తూ చివరికి మోక్షాన్ని పొందారు. ఆ 50 మందిలో కొంతమంది వివాహం చేసుకున్న వాళ్ళలో 25 మంది జంటలకు మాత్రమే సంతానం కలిగింది. ఈ మిగతా సంతానం కలిగిన వాళ్ళు కూడా మోక్షాన్ని పొందారు మన భాషలో. ఈ సంతానం కలిగినటువంటి 25 మందిలోనూ ఒక 5గురు సంతానం మాత్రమే నిలిచింది. ఈ 20 మంది మోక్షం పొందారు. ఆ 5గురు సంతానంలోనూ మళ్ళా వాళ్ళు వివాహం చేసుకుంటే అందులో 3 వివాహాలు చేసుకోలేదు, 2 మాత్రమే వివాహం చేసుకున్నారు. ఆ 2లో ఒకటి పిల్లలు పుట్టారు, ఒకటి పుట్టలేదు. ఎంతమంది ఉన్నారు మొదట్లో? 100 మంది ఉన్నారు. చివరికి ఏం మిగిలింది అక్కడ? ఒక దంపతులు మాత్రమే సంతానం కలిగి ఉన్నారు ప్రస్తుతానికి. వీడు కూడా, వాళ్ళకి పుట్టిన కొడుకు కూడా వాడు నాకు సంతానం అక్కర్లేదు, పెళ్ళెక్కర్లేదు అని వాడు కూడా దేశాలన్నీ తిరిగి తపస్సులు చేసుకుంటూ జీవితం ముగించేస్తే ఏమవుతుంది? ఆ వంశం అక్కడితో ఆగిపోతుంది.
వంశం అక్కడితో ఆగిపోతే ఏమవుతుంది? ఆ ముందు తరాల వాళ్ళకి తిలోదకాలు ఇచ్చేవాడు ఉండడు. తిలోదకాలు ఇచ్చేవాడు లేకపోతే వాడు ఉన్నత గతులు పొందరు. నాయన ఇది కథ అన్నాడు. ఆహా అలాగా అన్నాడు ఆయన. అన్న తర్వాత అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది అంటే అప్పుడు అందులో ఒక ఆయన అన్నాడు, ఆ వేలాడుతున్న వాళ్ళల్లో, మా కర్మ కొద్దీ మా దాంట్లోనే జరత్కారువు అనేటువంటి ఒక అభాగ్యుడు ఉన్నాడు. అతడు మా దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి మోక్షం కోసం తపస్సు చేసుకుంటూ తిరుగుతున్నాడు వాడు. అలాంటి వాడు ఏమన్నా వివాహం చేసుకుంటే వాడికి పుట్టినటువంటి సంతానం వల్ల కనీసం నీళ్లు వదిలిపెడితే మేము ఉన్నతలోకాలకు వెళ్తాం కదా అనుకుంటే వాడు మోక్షం మోక్షం అనుకుంటూ దేశాలట్టుకుని తిరుగుతున్నాడు అని ఏ జరత్కారు అయితే మనం తెలుసున్న జరత్కారు ఉన్నారో ఆయనకే చెప్పారు వీళ్ళు. సంతానం మీద కోరిక లేకపోవడం వల్ల ఆ మూర్ఖుడు వివాహం చేసుకోవటం లేదు. కాబట్టి మా వంశమంతా నశించిపోతోంది. ఆ కాలం అనేటువంటి ఎలక చివరి వేరు కొరికేస్తే మేము ఈ గుంటలో పడిపోతాం. అంటే గుంటంటే నరకం, నరకానికి వెళ్తాం. అందువల్ల ఇలాంటి పాపకర్ములమైనటువంటి మేము అనాథలం. అలాంటి వాడు మా వంశంలో పుట్టడం మా జన్మాంతర దుష్కృతం అన్నారు వాళ్ళందరూ. నాయన మా మీద ఎంత జాలి చూపిస్తున్నావే, ఇంతకీ నువ్వెవరు అన్నారు వాళ్ళు ఆయనతో. దాంతో ఒక్కసారిగా గుండె జల్లుమంది ఈ జరత్కారు. ఓ మహాత్ములారా, మీరందరూ కూడా నా యొక్క పితామహ వర్గానికి చెందినవారు. పితృగణంలో వారిని తెలుసుకుని నాకు చాలా ఆనందం కలుగుతోంది. నన్ను జరత్కారువు అంటారు. మీరందరూ అనుకున్నటువంటి ఆ మూర్ఖుడైనటువంటి జరత్కారువు నేనే. ఇప్పుడు ఏం చెయ్యాలో ఆదేశించండి అన్నాడు. నాయన, మన వంశాన్ని నిలపడానికి సంతానం పొందేటువంటి అవకాశం తీసుకో. నీ ఊర్ధ్వగతికి మా ఉద్ధరణకు మాత్రమే కాకుండా ధర్మాన్ని నిలపడానికి కూడా సంతానం అవసరం. వివాహం చేసేటప్పుడు అబ్బాయి చేత సంకల్పం చెప్పిస్తాం. ఎందుకు అతను సంకల్పం చెప్తాడు, ఆ సంకల్పంలో ఏముంటుంది? ధర్మ ప్రజా సంపత్త్యర్థగం శ్రియముద్వహే. ధర్మ సంతానం కోసం నేను వివాహం చేసుకుంటున్నాను అనిపిస్తాం. ఈ ముందు ధర్మ అన్నమాట ఎందుకు? సంతానం కోసం వివాహం చేసుకుంటున్నాను అనిపించేయచ్చుగా. అంటే పుట్టే సంతానం ధర్మ సంతానం అయి ఉండాలి. ధర్మ సంతానం కలిగితే వాడు ప్రపంచానికి మనకి కూడా మేలు చేసిన వాడు అవుతాడు. లేకపోతే పరమదుర్మార్గుడు పుట్టాడు అనుకోండి, వాడి వల్ల మన పూర్వీకులు అక్కడ బతుకున్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడతారు అలాంటి పరమదుర్మార్గుడి వల్ల. అందువల్ల నాయన నువ్వు సంతానాన్ని కను. మరి పుత్ర సంతానమే ఎందుకు? అమ్మాయిలు పనికిరారా అంటే ఇద్దరూ ఉండాలి. కన్యాదానం చేస్తే మనకి వెనకాల 10, మన తర్వాత మన కొడుకులు వాళ్ళ మనవులు వాళ్ళతో పాటు 10, మనతో కలిపి 21 మంది తరాలు తరిస్తాయి కన్యాదానం చేస్తే. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంకొక వంశాన్ని పెంచుతుంది కదా, దానివల్ల మనకి పుణ్యం. ఇదే పుత్రుడు జన్మించాడనుకోండి, పుంనామ నరకం నుంచి నరకాలు 72 రకాలు ఉన్నాయి. ఈ 72లో పుం అనేటువంటి నరకం ఉంది. ఈ నరకం నుంచి తరింపజేస్తాడు కాబట్టి పుంనామ నరకాదత్రాత ఇది పుత్ర, పుత్రుడు అనిపించుకుంటాడు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. మన సనాతన భారతీయ సాంప్రదాయంలో కొడుకు కూతురు ఇద్దరూ ఒకరే, సమానమైనటువంటి స్థితి మన వాడు చూపించారు. అందువల్ల నాయనా, నీవు వివాహం చేసుకోరా, ధర్మ సంతానం కనరా, మమ్మల్ని ఊర్ధ్వలోకాలకి పంపరా అని వేడుకున్నాడు. అప్పుడు ఓ మహానుభావులారా, నేను భార్య వల్ల కలిగేటువంటి సుఖాల కోసం కాదు, మీరు ఏదైతే అడిగారో అలాంటి దానికోసం, మీరు ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం కోసం, నేను ధర్మ సంతానాన్ని పొందడం కోసం
మీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. అయితే ఒక నిబంధన, దానికి లోబడి మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఒరే నాయన ఏమిటో చెప్పరా అన్నారు వాడు. ఈయన అన్నాడు, నా పేరే కలిగినటువంటి అమ్మాయితో మాత్రమే వివాహం చేసుకుంటాను అన్నాడు. ఏ శుభలక్ష్మో శ్యామలో లక్ష్మో గాయత్రియో దుర్గో లాంటివి అయితే బోళంత మంది దొరుకుతారు. ఈ జరత్కారు పేరే మాట్లాడడానికి కుదరడం లేదు ఇక్కడ. మరి ఇలాంటి పేరు గల అమ్మాయి అంటే ఎక్కడ దొరుకుతుంది? ఇతనేమో అలా అన్నాడు. అదే పేరు కలిగినటువంటి కన్యను బంధువులు ఇస్తే భిక్షలా స్వీకరిస్తాను అమ్మాయిని, ఆమెను ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను. దరిద్రుడైనటువంటి నాకు భవతీ భిక్షాం దేహి మాత అన్న పూర్ణేశ్వరి అంటూ దేశాలట్టుకు తిరిగేటువంటి నాకు ఎవడమ్మాయిని ఇస్తాడు? ఎవరైనా ఇవ్వాలంటే మనం ఏం చూసుకుని ఇస్తున్నాం? ఏదో వాడు అమ్మాయికే కాస్త 2 పూట్ల తిండి పెట్టి 3 మల్లెపూలు కొనిస్తే 4 చీరలు పెడితే చాలనుకునే కదా చేస్తున్నాం పెళ్ళిళ్ళు. అది కూడా లేదుగా. ఇప్పుడు ఆ పెళ్ళాన్ని కూడా పట్టుకుని ఈయన కూడా భవతీ భిక్షాందేహి 2 ముద్దలు వేయండి అని అడగాలి. అందుకని అలాంటి వాడికి ఎవడిస్తాడు అనుకున్నారు. ఓ మహానుభావులారా, ఈ విధంగా వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, దొరక్కపోతే విరమిస్తాను, నన్ను కనికరించండి అన్నాడు. ఆ విధంగా నాకు లభించినటువంటి భార్య యందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పక ఉద్ధరిస్తాడు. మీరు శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఉండవచ్చు అన్నాడు. చూసారా ఎలా అన్నాడు? ఇప్పుడు ఆ పేరుగలమ్మ ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఆ తర్వాత మళ్ళా సూతనామధేయులైనటువంటి ఉగ్రశ్రవసుల వారు మళ్ళా చెప్తున్నారు. అనంతరం తన యొక్క పేరుతోనే ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవడానికి బోళ్ళు చోట్లకు తిరిగాడు ఆయన. ఒకనాడు చాలా చోట్లకి వెళ్ళాడు. ఒక చోట తదేకంగా నుంచున్నాడు. ఆ తర్వాత మనస్సంతా కూడా ఏకాగ్రత చేశాడు. అక్కడ ఒక రాయి ఉంటే ఆ రాయి మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. తమ యొక్క పూర్వీకులైన వారందరూ కూడా చెప్పిన మాట విన్నాడు. తాను వారికి ఇచ్చినటువంటి మాట కూడా స్మరించుకున్నాడు. ఏ అమ్మాయి పేరైతే నేను ఉండాలని కోరుకుంటున్నానో నా పేరు, అలాంటి గల అమ్మాయి నాకు సంప్రాప్తించుగాక అని ముమ్మారు పలికాడు. ఆ మాటలకి నాగరాజు అయినటువంటి వాసుకి తన చెల్లెల్ని తీసుకుని వచ్చారు. వాసుకి అంటే మీకు తెలుసు అనుకుంటాను, పేరు విన్నారు కదూ. ఎక్కడ ఉంటారు ఆయన? నాగలోకంలో ఉంటారు. నాగలోకానికి అధిపతి వాసుకి. ఇంకా ఎక్కడ ఉంటారు? మహాకామేశ్వర స్వామి వారికి మెడలో ఉంటారు ఆయన వాసుకి. ఆయనే ఇంకా ఎక్కడున్నారు? క్షీరసాగర సమయంలో దేవదానవులందరూ కూడా పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని తరిచేటప్పుడు దానికి చుట్టుకున్నటువంటి తాడు రూపంలో కూడా ఆయనే ఉన్నారు. అలాంటి నాగరాజు అయినటువంటి వాసుకి తన చెల్లెల్ని తీసుకువచ్చారు. నాయన, ఓ మహానుభావ, ఓ తపోధన, ఈమె నా చెల్లెలు. ఈమె పేరు జరత్కారి. అందువల్ల ఇలాంటి పేరు గల కన్య లభిస్తే వివాహం ఆడతానని కదా నీవు చెప్పావు. లేకపోతే వివాహం ఆడనన్నావు కదా. ఇంగో నీ పేరు గల కన్య ఇంగో. అప్పుడు ఈయనన్నాడు, ఓ మహానుభావ, నీవు చెప్తున్నది నిజమేనా అన్నాడు. ఎక్కడో ఏదో నా పేరు పెట్టేసి తీసుకొచ్చేసి అమ్మాయిని ఇచ్చేయచ్చు కదా. అందుకని ఈమె నా చెల్లెలు, ఈమె పేరు జరత్కారి, నీవు నిస్సంశయంగా వివాహం చేసుకోవచ్చు అన్నారు. అలాగా ఆమెను శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు ఆ జరత్కారుడు. ఎవరిని? జరత్కారిని. తదంతర కథాక్రమం రేపటి రోజున మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.